చూస్తున్నారు. మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. అయితే నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో కూడా ఒక హడావిడి నడిచింది. ఒక మొత్తంగా కూడా వాళ్ళ చిట్టి పికిల్స్కి సంబంధించి కూడా చాలా ట్రెండింగ్గా మారింది. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించి అలేఖ్య చిట్టి పికిల్స్లో ఉన్న రమ్య కూడా ప్రజెంట్ తన ఫోటో కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా మీమ్ టెంప్లెట్స్లో కూడా వైరల్గా మారింది. అలేఖ్య సినిమాలోకి అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఒక యంగ్ హీరో సినిమాలో హీరోయిన్గా రమ్యకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన రమ్య ఇప్పుడు వెండితెర పైన కనిపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వచ్చినవాడు గౌతమ్ టీజర్ ఈవెంట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య కూడా కనిపించడంతో సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్తో ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లో నిలిచింది రమ్య. అయితే ఓంకార్ తమ్ముడి సినిమాలో రమ్యకి అవకాశం దొరికింది, నటించే అవకాశం దొరికింది. అయితే ఇప్పటికే 2 సినిమాల్లో రమ్య నటించినట్టు తెలుస్తుంది. వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాలో ప్రజెంట్ ఒక అవకాశం రావడంతో తాను నిన్న జరిగిన ఈవెంట్లో కూడా రావడంతో ప్రజెంట్ మరోసారి రమ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, రమ్య మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్తో ఫేమస్ అయిన రమ్య ఇప్పుడు మరోసారి సినిమా పేరుతో వచ్చాడు గౌతమ్ అనే సినిమాతో మరోసారి వైరల్గా మారింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సయ్యద్ నిన్న అయితే వచ్చినవాడు గౌతమ్ ట్రైలర్ లాంచ్ కి అయితే త్రిబుల్ మన థియేటర్ లో అయితే జరిగింది. అక్కడికైతే తను కూడా రావడంతో కాస్త సోషల్ మీడియాలోనైతే ఇప్పటికీ ఒక తెగ వినిపిస్తున్న పేరైతే అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ళతో ఫేమస్ అయిన ముగ్గురు ఆచళ్ళ వ్యాపారం ఇది. తక్కువ సమయంలోనే ఒక పచ్చళ్ళ వ్యాపారంలో వీరు ముగ్గురు అయితే సక్సెస్ అయ్యారు. వీరి పచ్చళ్ళకి మంచి పేరుందని అప్పుడు అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన పరిణామాలన్నీ తెలిసినాయి. అయితే ఈ బూతు మాటలు వినిపించడంతో అప్పుడు ఆ వ్యాపారం అయితే మూవ్ చేయడం జరిగింది. అయితే నిత్యం ఏదో ఒకటి ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ సోషల్ మీడియా అనేది ఒక షేక్ చేసిందనే చెప్పుకోవచ్చు అలేఖ్య చిట్టి పికిల్స్. అయితే గతంలో ఎందుకంటే నిట్టింట ఈ పికిల్స్ చేసిన సందడి అయితే అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ చేస్తూనే ఈ పాపులర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా 2 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఈ 2 సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత నిన్న సడన్ గా కనిపించేసరికి, ఎందుకంటే వచ్చినవాడు గౌతమ్ అశ్విన్ ఓంకార్ గారి బ్రదర్ సినిమా ఇది. ఆ సినిమాలో ఈమె ఒక రోల్ చేసిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రమ్య అనే అమ్మాయి ఎందుకంటే ఈ విశేషంగా ఆకట్టుకుంటుంది. తన హావభావాలు రీల్స్ పరంగా కావచ్చు, ఇన్స్టా పరంగా కావచ్చు. అయితే ఈ క్రేజీ రీల్స్ చేస్తూనే ఒక నెటిజన్స్ దృష్టిని అయితే ఆకర్షించడం జరిగింది. అయితే ఈ పికిల్స్ రమ్యని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ప్రమోట్ చేసే వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ అని కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ రమ్య ఒక మూవీ ఈవెంట్ లో కూడా, అంటే నిన్న జరిగిన ఈవెంట్ లో వచ్చి మెరిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భావన అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఈ రోజు. ఎందుకంటే గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేశానని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఈవెంట్ లో కూడా కనిపించేసరికి అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా రమ్య కనిపించడం జరిగింది. ఈ చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేసిందని చెప్పేసి కూడా మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ లాగా ఈ రోజు అయితే మారిందని చెప్పుకోవచ్చు సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ఎవరొకరు ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. దీని గురించి తెలియాలంటే ముందు మనం కాస్త కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. మీకు అర్థమై ఉంటుంది. అయితే నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ను కూడా పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్ను నోటికి వచ్చిన బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు వాగడంతో ఈ అక్క చెల్లెలపై నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అయితే చాలామంది ఈ చిట్టి పికిల్స్ సిస్టర్స్ను ట్రోల్ చేశారు. దీంతో వీళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా. అయితే ఈ సిస్టర్స్లో రమ్య అనే అమ్మాయి నెటిజన్స్ను స్పెషల్గా ఆకట్టుకుంది. ఇన్స్టాగ్రామ్లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది రమ్య. అయితే కొన్ని రీల్స్ చేస్తూ ఎక్కువగా ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేసింది రమ్య. అలేఖ్య పికిల్స్కు కూడా రమ్య అనే బ్రాండ్ అంబాసిడర్. అయితే తిను ప్రమోట్ చేసే వరకు కూడా చాలామందికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కూడా సరిగ్గా ఎవరికి తెలియదు. అయితే సోషల్ మీడియాలో తన రీల్స్తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఒక సినిమా ఈవెంట్లో కనిపించింది. దాంతో అందరూ మరోసారి సోషల్ మీడియాలో రమ్యను వైరల్ చేస్తున్నారు. గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేశాను అని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఒక ఈవెంట్లో కూడా కనిపించింది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ ఈవెంట్లో కూడా రమ్య కనిపించింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తుందంటూ నెటిజన్స్ కూడా మీమ్స్ చేస్తున్నారు.